ప్రతిరోజు భగవద్గీత చదవండిరా అని చెప్తే 2 రోజులు చదువుతారు, 3వ రోజు పక్కన పెట్టేస్తారు. అసలు ఎందుకు బ్రేక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అబ్బా మర్చిపోతున్నామమ్మా. తినటం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటం, మొబైల్ చూడటం ఇవన్నీ బాగానే గుర్తుంటున్నాయి. మరి ఇదెందుకు మర్చిపోతున్నారు? అయినా చదువుతుంటే బుర్రకెక్తేగా. కానీ ఒక విషయం చెప్పమ్మా, భగవద్గీత గురించి ఎందుకంత ఫీల్ అయిపోతుంటావు? దానిపైన అంత నమ్మకం ఏంటి? నమ్మకమా అంటే? అంటే అందులో రాసున్నవన్నీ జీవిత సత్యాలు, మన మంచి కోసమే అని అంత ఖచ్చితంగా ఎలా నమ్ముతావు? ఏంటమ్మా నవ్వుతున్నావు? ముందు నేను అడిగే ప్రశ్నకి జవాబు ఇవ్వండి. మీ ప్రశ్నకి ఆటోమేటిక్గా జవాబు దొరుకుతుంది. శ్యామకు నువ్వు రోజు పొద్దున షాప్ నుంచి ఏం తెస్తావు? పాల ప్యాకెట్స్. ఎంత క్వాంటిటీ? ½ లీటర్వి 2 ప్యాకెట్స్. ప్రథమ్, నేను నైట్ నువ్వు మెడికల్ హాల్ నుంచి నానమ్మ కోసం ఏం తీసుకొచ్చావు? వైటమిన్ క్యాప్సిల్స్ బాటిల్. అందులో ఎన్ని క్యాప్సిల్స్ ఉన్నాయి? పొద్దున సాయంత్రం చొప్పున 1 మంత్ కోసం 60 క్యాప్సిల్స్ ఉన్నాయి. క్యాప్సిల్స్ 60 ఉన్నాయని నువ్వు బాటిల్ ఓపెన్ చేసి లెక్క పెట్టావా? అదేంటి లెక్క పెట్టడం ఎందుకు? బాటిల్ పైన ప్రింట్ చేసింది కదా. శ్యామకు నువ్వు పాల ప్యాకెట్ కొనేటప్పుడు అవి సరిగ్గా ½ లీటర్ ఉన్నాయని ప్యాకెట్ ఓపెన్ చేసి కొలుస్తావా? కమోనమ్మా, కొలవటం ఎందుకు? ప్యాకెట్స్ పైన ఇంత పెద్ద అక్షరాల్లో ప్రింట్ చేసి ఉండగా. పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న ఫార్మా కంపెనీ వాళ్ళు బాటిల్లో 60 క్యాప్సిల్స్ ఉన్నాయని ప్రింట్ చేస్తే నమ్మేస్తాం. డైరీ కంపెనీ వాళ్ళు ½ లీటర్ అని ప్యాకెట్పై ప్రింట్ చేస్తే నమ్మేస్తున్నాం. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షి వేదవ్యాసే రచించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిచే బోధించిన పవిత్ర భగవద్గీతలో నిజముందని చెప్తే ఎందుకు నమ్మట్లేదు? అలాంటి పవిత్ర గ్రంథాన్ని నమ్మించడానికి ప్రూఫ్స్ కావాలా? అందులో అన్ని నిజాలే అని చెప్పడానికి గ్యారంటీ కావాలా? అండ్ మీరు చెప్పినట్టు భగవద్గీత శ్లోకాలు చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. శ్లోకాలు చదివి దాని కింద రాసున్న అర్థం తెలుసుకుంటే చాలు, మనకి తెలియకుండానే మనలో మార్పులు మొదలవుతాయి. ఆ శ్లోకాల తాత్పర్యం మనలోని మలినాన్ని శుభ్రపరిచి మనిషి ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. సరే అమ్మా, ఈ రోజు నుంచి ప్రతిరోజు చదివే అలవాటు చేసుకుంటాము. ఒక్క శ్లోకమైనా చదివి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం.